వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ మాట్లాడుతూ రైతన్నలకు అందుబాటులో ఉంటూ సరైన గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పిస్తుందని, తద్వారా రైతుల నుంచి మంచి ప్రయోజనాలు చేపడుతుందని, పత్తివారి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్లు మార్కెట్లు అనుకూలంగా ఉంటుందని, గత 4 సంవత్సరాలుగా ఆదాయం అధికం చేశారని, కూరగాయల మార్కెట్ల పండ్ల వ్యాపారులతో పాటు రైతు మార్కెట్లో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతుల నుంచి ఎలాంటి అవసరం ఉన్న వారికి అన్ని విధాలుగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, అందుకు రైతులు సహకారం ఉందని, వారి సూచనలకు అనుగుణంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ పనిచేస్తుందని మా ప్రతినిధితో వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ పురుషోత్తం తెలపడం జరిగింది. నమస్కారం సార్, అందరికీ కూడా నమస్కారం అండి. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ కరీంనగర్ ఈ పురుషోత్తం, నా పేరు వ్యవసాయ పురుషోత్తం. ఇక్కడ సెలక్షన్ రేట్ కార్యదర్శిగా గత 4 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. ప్రజెంట్ కూడా ఇక్కడే ఉన్నాను. మనకు వ్యవసాయ మార్కెట్ కరీంనగర్లో ప్రతి రైతులు అంటే మాకు 3 మండలాలు ఉంటాయి: కొత్తపల్లి, తిమ్మాపూర్, కరీంనగర్. ఈ 3 మండలాల రైతులు కూడా మా మార్కెట్కి రావడం జరుగుతుంది. మెయిన్గా మా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ టోటల్గా కూడా ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ కిందకు వస్తుంది. అంతా ఆన్లైన్. ఏదున్న రైతు తన సరుకు తీసుకొచ్చి నుంచి మనకు ఆ రేట్ అయ్యేదాకా ఏదైతుందో గేట్ ఎంట్రీ కానీ, రైతు వివరాలు నమోదు చేసేటప్పుడు కానీ, ఆన్లైన్ ప్రక్రియ కానీ అంతా టోటల్గా ఆన్లైన్ జరుగుతుంది. మేజర్గా ఒక 3 క్రాప్స్ అయితే రైతు తేవడం జరుగుతుంది. ముఖ్యంగా కాటన్ కానీ, పత్తి, అలాగే మక్కలు, మేజు ప్లస్ మన రెడ్ గ్రామ్ కందులు అట్లా వేస్తారు. కానీ మేజర్గా అయితే కాటన్ కానీ, మక్కలు కానీ రావడం జరుగుతుంది. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో. మరి మెయిన్గా అయితే ఏదైతుందో 3 జిన్నింగ్ మిల్ల CCI సెంటర్స్ నోటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా సుమారుగా 50,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. యార్డ్ లోపల ఇక్కడ ప్రైవేట్ పరంగా చూసుకుంటే మనకు కాటన్ ఒక 1379 క్వింటాలు ఈ సీజన్లో, అంటే 11/21/11/2024 నుండి ఈ రోజు వరకు కూడా 1379 క్వింటాలు రైతుల ద్వారా మనం ఇక్కడ రావడం జరిగింది. జిన్నింగ్ మిల్ల వద్ద CCI గవర్నమెంట్కి ఏదైతే మద్దతు ధర 75.21 రూపాయలు ఉన్నది, మనకు నామ్స్ ప్రకారం ఏదైతే నీళ్లు చల్లకుండా మంచి నాణ్యత పత్తి తీసుకొచ్చినట్టయితే రైతుకు మద్దతు ధర 75.21 కాటన్ గాను, మొక్కలకు 2,225 రూపాయలు ఉంది. కాకపోతే ప్రైవేట్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల మనకు మద్దతు ధర అనేది కూడా గిట్టుబాటు ధరకు రైతులు అమ్ముకోవడం జరుగుతుంది. మెయిన్గా పత్తి కానీ, మక్కలు కానీ రైతులు మంచి ధర పొందాలంటే ఖచ్చితంగా వ్యవసాయ మార్కెట్ కరీంనగర్కి తీసుకొచ్చి మనం అమ్ముకున్నట్లయితే గిట్టుబాటు ధర కానీ, మద్దతు ధర కానీ లభించే అవకాశాలు ఉన్నాయి. అట్లే తూకంలో కూడా మోసాలు జరగకుండా మనం పేమెంట్ ఇంటిగ్రేషన్ ద్వారానే, అది కూడా ఆన్లైన్. ఈనామంటేనే టోటల్గా ఆన్లైన్. ఎక్కడ కూడా మనకు రైతుకు ఇబ్బంది లేకుండా నాణ్యత పరిణామాలు మంచిగా ఉంటే, FAQ క్వాలిటీస్ తీసుకురాగలిగితే మంచి గిట్టుబాటు ధర కానీ, మద్దతు ధర కానీ లభిస్తుంది. రైతులకు ఈ మన మోసాల గురించి ఏదైనా కాంట మనం జోకేటప్పుడు కానీ అది కూడా అంత ఆన్లైనే ఉంటుంది. ఎలాంటి తావు లేకుండా ఈనామ్ ద్వారానే, రెగ్యులర్గా ఈనామ్ మార్కెట్ ద్వారానే చేస్తున్నాం కాబట్టి రైతులకు ఏ విధమైన నష్టం జరగకుండా రైతుకి ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కావున రైతులందరూ గమనించి మార్కెట్ యార్డ్లో కానీ, జిన్నింగ్ మిల్ల వల్ల కానీ మీరు పత్తిని కానీ, లేకపోతే వడ్లను కానీ వడ్ల సెంటర్లలో, PACS సెంటర్స్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కూడా అమ్ముకున్నట్టయితే మీకు మా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మీకు లభిస్తుంది. కాబట్టి రైతులు ఎక్కడ దళారులకు అమ్మకుండా రైతు నేరుగా మార్కెట్ యార్డ్కి కానీ, లేకపోతే జిన్నింగ్ మిల్లో ఉన్న సెంటర్స్ కానీ తీసుకువెళ్ళినట్టయితే పూర్తి మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు ఎలాంటి మోసాలకు గురి కాకుండా ఉంటుంది అని వ్యవసాయ మార్కెట్ కరీంనగర్ తరఫున సెలక్షన్ రేట్ కార్యదర్శి పురుషోత్తం నేను మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనకు మార్కెట్ యార్డ్లో తక్కువ సార్, అంటే ప్యాడీ అయినా తక్కువనే ఒక సెంటర్ ఉంది. మెయిన్గా 4-5 విలేజెస్ కవర్ అవుతాయి. PACS సెంటర్ మనకు మార్కెట్ యార్డ్లోనే ఉంటుంది. ప్యాడీ సెంటర్ దాదాపు ఒక 10,000 బస్తాల వరకు రైతులు ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం అంటే ఒక 5-6 విలేజ్, మెయిన్గా ఆరేపల్లి కానీ, బొమ్మకల్ కానీ, ఇక్కడ నాగనూరు కానీ కొన్ని అంటే సెంటర్లు ఉన్నక్కడ ప్లేస్, అక్కడ సౌకర్యాలు కానీ లేకపోతే ప్లేస్ సరిపోక మన మార్కెట్ యార్డ్లో సెంటర్ ఉన్నది. ఏదైతే మనకల్లా ఆన్లైన్లో మనకు వాళ్ళకి ఇదే విలేజెస్ యాడ్ అయిన వాళ్ళు తప్పకుండా తీసుకొచ్చుకొని మార్కెట్ యార్డ్లో ప్యాడీ సెంటర్ ఉంటుంది కాబట్టి అమ్ముకోవచ్చు సార్. ఉత్తర తెలంగాణలో
మొక్కజొన్నకు అత్యధిక దిగుబడి వచ్చే ప్రాంతం కరీంనగర్ గా ఉంది. మరి ఇక్కడ అలాంటిది అత్యధికంగా సేల్ జరుగుతుందా? మొక్కజొన్న రైతులకు మీరు ఎలాంటి సదుపాయాలు? మొక్కజొన్న కూడా ప్రైవేట్ ట్రేడర్స్ పర్చేజ్ చేస్తున్నారు సార్. అంటే గవర్నమెంట్ మద్దతు ధర 2225 ఉన్నది, దానికన్నా ప్రైవేట్ రేటు ఎక్కువ ఉంది. దాదాపు 2500 దాకా ప్రైవేట్ రేటు పరంగా పోతుంది కాబట్టి మార్కెట్ యార్డ్కి ఎవరు తీసుకొస్తలేరు సార్. దాదాపు మనకు 2024 11 నెల 2021 వరకు నుంచి 31/11/2024 వరకు చూసుకున్నట్టయితే 281 బ్యాగ్స్ తీసుకొచ్చారు సార్. అందుకు గాను దాదాపు 2288 మన దగ్గర రేట్ అయింది సార్. మనకు కొంచెం మద్దతు ధర కన్నా ఎక్కువ ఉన్నది కాబట్టి మనం ఏదైనా మద్దతు ధర లోపిస్తే మాత్రమే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మద్దతు ధర కన్నా ఎక్కువ రేటు ప్రైవేట్ కూడా పెడుతున్నది కాబట్టి రైతు తన ఇష్టం రేట్ ఎక్కడ గిట్టుబాటు ధర అయితే అక్కడ అమ్ముకోవచ్చు. ఈ మార్కెట్ కంటే బయట మార్కెట్లోనే రైతులు ఎక్కువ అమ్ముకుంటారు. డైరెక్ట్ నేరుగా కోళ్ళ ఫారంలు కానీ లేకపోతే పోల్ట్రీ ఫార్మ్స్ కానీ ఎక్కడ మంచి ధర ఇస్తే ఇప్పుడు ఇంతకన్నా మద్దతు ధర కన్నా ఏ రేటు మంచిగా రైతు గిట్టుబాటు ధర అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు. రైతు ఇష్టం అది. రోజు దాదాపు నేరుగా వెళ్ళి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్లో ఆధార్ కార్డు నమోదు ముందే కాటన్ సీజన్ ముందే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్లస్ వ్యవసాయ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా టోటల్ CCIకి సంబంధించిన రైతు పత్తి పండించిన రైతు మొత్తం వివరాలు అందరూ నమోదు చేసి ఉంటాయి. ఆధార్ కార్డు కొట్టగానే అవన్నీ డీటెయిల్స్ అన్ని రైతు కనబడతాయి. ఎంత పండించిండు, ఏం పేరు మీద ఉన్నది, ఒక ఆధార్ కార్డు ప్లస్ బ్యాంకుకు లింక్ అయి ఉంటుంది. అది పట్టదారు పాస్బుక్, ఈ రెండు తీసుకొస్తే డైరెక్ట్ మాకు ఆన్లైన్లో కనిపిస్తుంది. కనిపించగానే రైతు ఎంత అమ్ముకుంటుండు, ఎంత తెచ్చిండు, మద్దతు ధర ఎంత మార్చారంటే మనకు 8% వరకు వాళ్ళు తీసుకుంటారు. 8 నుంచి 12, మినిమం 8 ఉండాలి. 8 కన్నా తక్కువ ఉంటే కొంచెం రేట్ తగ్గుతుంది, వాళ్ళు కొంచెం రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 8 నుంచి 12 మార్చారు. నీళ్లు చల్లకుండా మంచి పత్తిని తీసుకొస్తే 75-20 ధర ఆన్లైన్ రైతు అకౌంట్లకే జమ అవుతాయి డబ్బులు కూడా. మళ్ళీ అది కూడా 1-2 days వారం కన్నా ఎక్కువ ఎవరి దగ్గర కూడా ఆగలేదు ఇప్పటికి కూడా పేమెంట్స్. కాటన్ అంటే ఇప్పటివరకు ఎన్ని క్వింటాల కాటన్ కొన్నారు సార్? సుమారు 50,000 దాటిందండి రైతుల దగ్గర నుండి.